అందరికీ నమస్తే అండి, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాచర్ల వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే పెన్నిలి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తే మన డ్రామా శ్యామల హైదరాబాద్లో ఉండి ధర్నా చేస్తూ ఉంది. అసలు ఎందుకు ధర్నా చేస్తూ ఉంది, ఆయన ఎందుకు అరెస్ట్ చేసిరు గిట్ అని చెప్పి ఈ వీడియో తెలుసుకుందాం. అయితే మాచర్లలో నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి కాల్ చేసి వాళ్ళ ఎక్స్ఎమ్మెల్యే గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ డ్రామా శ్యామల హైదరాబాద్లో ఉండి ఎందుకు ధర్నా చేస్తుందో గిట్లని కూడా తెలుసుకుందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ చూసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇప్పుడైతే ఆ వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు మీరు? మాచర్లండి. ఓకే, మాచర్లలో రీసెంట్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే పెన్నిలి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు కదా. అయితే మీకు యాంకర్ శ్యామల తెలుసా అండి? తెలుసండి, చూస్తుంటా న్యూస్ లో. యాంకర్ శ్యామల హైదరాబాద్లో ఉండి ధర్నా చేస్తూ ఉంది. అసలు పెన్నిలి రామకృష్ణారెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు ఆయన ఏం పని చేసిండు గిట్లని చెప్పి అరెస్ట్ చేసిరు గిట్లని చెప్పి కొంచెం చెప్తారా మీ మాటలల్లా? ఏం చెప్తారండి, మాచర్లని వాళ్ళు చేసినంత అరాచకము, మొత్తం వాళ్ళు చేసినంత రౌడీజం ఎవరు చేయలేదు. అంటే ఏ పరంగా అంటారు మీరు? ఏ పరంగా అంటే ఇప్పుడు ఆయన మాచర్లకి ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాలు అండి ఎమ్మెల్యే. ఆయన 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉంటూ మాకు అసలుకి మా తాతల నుంచి ఎట్లయితే మాచర్లు ఉందో ఈ రోజుకి అంతే ఉంది, మొన్నటి దాకా కూడా. అంటే ఏం చేశాడని చెప్పి అరెస్ట్ చేశారు? ఇదే గుండ్లపాడులో ఇతను చంపిన కేసులో కదండి. ఆయనకి వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చంపిండు జనాల్ని. వాళ్ళ పార్టీ అధికారంలో కోల్పోయాక జనాలు చెప్పిండు. అప్పుడు ఆ తోట చంద్ర గొంతుకోయిన పార్టీ అదే జై తెలుగుదేశం అనో లేకుంటే తెలుగుదేశం అదే ఊర్లో గుండ్లపాడులో వీలేనా ఒక అతను చేపలు పట్టుకునే అతన్ని చంపారు. ఓకే, తెలుగుదేశం పార్టీ అని. వాళ్ళకి ఏం లేదండి, పార్టీ అంటే రాజకీయాలు అంటే ఇంకా ఎవరైనా సరే చంపాలి. అంటే నేను లాస్ట్ టైం కూడా ఒక న్యూస్ చూసాను, మాచర్లలో ఒక న్యూస్ జరిగింది, స్కార్పియోతోని ఒక వ్యక్తిని నైట్ టైం చంపింది కూడా వీలేనా? వీళ్ళే కదా అన్నదమ్ములు ఇద్దరు ఓడిపోయాక కూడా వాళ్ళు అంతకు ముందు ఎంతమంది చంపారు, ఇప్పుడు అంతే చంపడం ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. కాదండి మరి చెప్పండి చెప్పండి చెప్పండి. వాళ్ళు ఏదో పెళ్లికి వస్తున్నారండి, పెళ్లికి వెళ్ళి వస్తున్నారు వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళు ఏం చేశారు, ఇంకా ఎట్లయినా మేము ఓడిపోయాము, ఏదో చేయాలి, మళ్ళీ భయం పుట్టేయాలి, మేమంటే భయం పోయింది, మళ్ళీ చంపాల్సిందే అని చెప్పేసి టీడీపీ వాళ్ళ పేరుతో కారు తీసుకుని వీళ్ళిద్దరుండి మీరు వైసీపీలో నుంచి టీడీపీ పార్టీలోకి వీళ్ళే జనాలు పంపించి వాళ్ళ చేత చంపించారు వీళ్ళిద్దరు అన్నదమ్ములు కలిసి. బ్లాక్ కార్ ఒకటి మనం అందరం చూసాం, అదేనా? అదేనండి, అది మొత్తం వైసీపీ ఉంది కదండి కార్ అది. ఓహో, టీడీపీ వాళ్ళ మీద తోయడానికి వాళ్ళు ముందే వెనకాల జేబీఆర్ అని ఆ పార్టీ అని ఈ పార్టీని వాళ్ళు వేయించారు మళ్ళీ. కదండి, ఇక్కడ మన యాంకర్ శ్యామల ధర్నా చేస్తూ ఏమని పెట్టింది తెలుసా? జస్టిస్ ఫర్ పెన్నిలి అని చెప్పి పెట్టింది. జస్టిస్ కావాల్సిందే అండి, పిన్నెల్లికి జస్టిస్ కావాల్సింది. ఆ పిన్నెల్లి ద్వారా నష్టపోయిన కుటుంబాలకండి, ఎంత మందిని చంపాడో, ఎంత మంది కాళ్ళు చేతులు లేకుండా చేశాడో, ఎంత మంది జీవితాలు ఆగమైనో ఆ మాచర్లో మా కుటుంబాలకు తెలిసిండు, మాకు తెలిసిన కుటుంబాలందరికీ కూడా. మన యాంకర్ శ్యామల గారికి ఏం తెలియదు అంటారా? యాంకర్ శ్యామలకి ఏం తెలిసి డబ్బులు తీసుకొని ఆడికి వచ్చి డ్రామాలు చేయడు. ఆ సినిమాలో చేసేది ఇంత ముందు, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి డ్రామాలు చేస్తున్నాను. అంతకుముందు సినిమాలో చేసేది ఇప్పుడు ఇక్కడికి వచ్చి చేస్తుంది. ఇప్పుడు ఏం తెలియకుండా బయటకు వచ్చి ధర్నా చేస్తుంది. ఫస్ట్ నాకు తెలియని ముచ్చట ఏంటంటే, ఎక్కడైనా ధర్నా చేసేటప్పుడు మీ మాచర్ల నియోజకవర్గంలో కానీ ఎక్కడైతే అరెస్ట్ చేసిలో అక్కడికి పోయి ధర్నా చేస్తారు. మరి మన యాంకర్ శ్యామల హైదరాబాద్ లో ఉండి ధర్నా చేస్తుంది, దీనికి ఏమంటారు మీరు? మాచర్లు వస్తే మాత్రం ఆ పిన్నెల్లి గాడికి సపోర్ట్, వాడికి సపోర్ట్, టీడీకి సపోర్ట్ అంటే అంటారు ఆ కుటుంబాల బాధితులు అందరూ కూడా. దానికి భయం వేసి ఆ విషయాలన్నీ వామ్మో వీళ్ళందరికీ ద్రోహం చేశారు, ఆ ఊర్లోకి వెళ్తే జనాలు మమ్మల్ని తరిమి కొడతారని భయం వేసే పోలీసులు సపోర్ట్ లేదు, పిన్నెల్లి రౌడీలు కూడా లేరు. ఇప్పుడు ఆ రౌడీలు అందరూ పోయారు. ఆ మాచర్ల ప్రజలందరూ తిరగబడతారని భయంతో ఎక్కడేదో నలుగురిని పిలిపించుకొని 100 రూపాయలు 500 రూపాయలు డబ్బులు పిలిపించుకొని ఇక్కడ డ్రామాలు చేసింది. మాచర్లకు వచ్చి ఏమన్నా మీరు వేరే పార్టీకి ఏమైనా సపోర్ట్ చేస్తా ఉంటారా ఏంటి? ఇప్పుడు వాళ్ళ గురించి పార్టీని ఏం తెలియదండి మాకు, మేము ఏ పార్టీ కాదు. కానీ ఆ రౌడీజం కళ్ళ ముందు ప్రతిరోజు అట్టికెళ్ళ ముక్కుని వాళ్ళు బెదిరించడాలు, షాపులు చేస్తున్న వాళ్ళు బెదిరించడాలు ఇవన్నీ చేశారు కదా వాళ్ళు. అయినా మా కళ్ళ ముందు కనపడతాయి కదా. చిన్న చిన్న వ్యాపారాలను కూడా భయపెట్టించిల్లా. ఓన్లీ ముష్టి వాళ్ళ దగ్గర ముష్టి ఎత్తుకునే రకం వాళ్ళు అన్నదమ్ముళ్ళు. ఇప్పుడు ఎవరన్నా నువ్వు అట్టికల బండి పెట్టావు అనుకో, నువ్వు రోజుకి 500 100 రూపాయలు మామూలు వాళ్ళు. ఓహో, పూలు అమ్ముతున్నావు అనుకో, నువ్వు 1000 రూపాయలు వాళ్ళు రోజుకి. ఇది మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా అండి? తెలియదంటారా? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మొత్తం చేయించారంట వాళ్ళతోనే. అమ్మని
జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ తోనే వాళ్ళందరూ చేసిన లేకపోతే ఎందుకండి వాళ్ళు ఈ పాటికి. కదండి మరి హైదరాబాద్ ఇక్కడ చూడండి, కూటమి అరాచకాలు త్వరలోనే అంతము, న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది గిట్లని చెప్పి కొంతమంది ఇప్పుడు మన యాంకర్ శ్యామల గారితో వెనకాల చాలా మంది నిలబడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాము, తప్పుడు కేసులు తప్పు పెడదాము గిట్లని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇది తప్పుడు కేసు అంటారా, లేకుంటే వాళ్ళు చేసిన తప్పుటికి శిక్ష పడుతుంది గిట్లని చెప్పంటారా మీరు? అసలు అది కాదండి, ఇక్కడ వాళ్ళు లొంగిపోయారా, వాళ్ళే పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరు గోడలు దూకి అరెస్ట్ చేయలేదు వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఈ రోజు వాళ్ళు న్యాయ వ్యవస్థను మాట్లాడుతుంది, ఆ కోర్టే కదా వాళ్ళు లొంగిపోమని చెప్పింది. మిమ్మల్ని లొంగిపోతారా మేమే అందు చేయాలని చెప్పింది. మరి వీళ్ళేంది ఇంతగానో డ్రామాలు చేస్తా ఉన్నారు? అంటే నేను యాంకర్ శ్యామల గారిని డ్రామా శ్యామల గిట్లని చెప్పి అంటా ఉంటారు. మాకు కూడా తెలుసు డ్రామాలు, మీరు మంచి పేరు పెట్టారు మీరు. ఓకే ఓకే చెప్పండి. ఇప్పుడు పిల్లలు చేసిన పాపాలకు ఒక పక్క మూల్యం చెల్లించుకుంటా ఉంటే, ఆ జనాలందరూ ఒక పక్క సంతోషంగా ఉంటే, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఆడికి ఎన్ని ఓట్లు వచ్చినాయి మొన్న ఎలక్షన్స్ లో తల్లిదండ్రులు కొట్టారు కదా జనాలు. 20 ఏళ్ళు చేసింది 15 ఏళ్ళు చేసింది రాలేదు, అరాచిపోయి ఇంకా జాతర అంట. ఏమో హైదరాబాద్ లో డబ్బులు తీసుకుని కేసు రూమ్ తిరిగితే దొరికిపోద్దా? రమ్మని మ్యాచ్లు రమ్మని శ్యామలా నేను చూసుకుంటా. అంటే ఎందుకన్నా మీరు అంతకన్నా అగ్రీవ్గా మాట్లాడుతా ఉన్నారు, కోపంగా తెలిసిందండి బాధ, పట్టాలో తెలిసింది బాధ. శ్యామల ఎవరు అసలుకి? శ్యామల వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కదా. పిన్నెల్లి గారు ఎన్ని పంచాయతీలు చేశాడు, ఎంతమంది రైతులు తెలియదు తెలుసా? అంటే ఏం చేశారు, ఒక ఎగ్జాంపుల్ చెప్తారా మీరు? ఏం చెప్పాలి అసలు? ఒకటనైతే చెబుతామండి. ఇప్పుడు అది కాదు, ఇందాక మీకు చిల్లర వాళ్ళు బెదిరించడం, కొట్టడం, దాడులు చేయడం, ఎవరి దగ్గర డబ్బులు, ఇప్పుడు ఎవరైనా వ్యాపారం చేసుకుంటున్నారు అనుకో, వాడికి డబ్బులు వస్తే ఇడికి ఇవ్వాల్సిందే డబ్బులు. వాడికి ఏదైనా కిరాణా కొట్టు పెట్టుకున్నాను అనుకో, వాడికి వచ్చి అదే వీడికి కమిషన్ ఇవ్వాల్సిందే. రైస్ మిల్ పెట్టుకుంటే రైస్ మిల్ ఇవ్వాల్సిందే, లేకపోతే కొట్టడాలు, బెదిరింపులు. ఇక టీడీపీ వాళ్ళ గురించి చెప్పే పర్లేదు. పాపం టీడీపీ అని జెండా కట్టింది అనుకో, వాడి మీద కేసు పెట్టి పోలీసులు కొడతారు వాళ్ళని. పోలీసులు వెళ్ళి కొడతారు ఇంటికి వెళ్ళి, కిడ్నాపులు చేయడం. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ ఆయన వెనకాల ఎందుకు నిలబడతా ఉన్నారు? అలాంటి వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తా ఉన్నారు వీళ్ళందరూ? దొంగలు కొట్టాలండి. ఆ శ్యామలకి డబ్బులు వస్తే ఏమని చేసిద్ది? డబ్బులు ఇస్తే చాలు, వాడు ఎట్టాంటి కూడా సంబంధం లేదు, ఏం చేయమంటే అది చేసిద్ది. అంటే ఈ మొత్తానికి ఓవరాల్ గా యాంకర్ శ్యామలకి అసలు ఈయనేం చేస్తా ఉన్నాడు, ఏంది కదా ఇట్లా అని చెప్పి తెలియకుండా మాట్లాడుతా ఉందా, లేకుంటే అన్ని తెలిసి ఆయనకి సపోర్ట్ గా మాట్లాడుతా ఉందా? తెలిసే మాట్లాడుతుంది. తెలియకుండా ఇది భయ వాళ్ళే, అంత తెలియకుండా ఎందుకు ఉంటది? ఆ మాత్రం అంత టెక్కలేం కాదు కదా. ఇక్కడ చూడండి పట్టుకుని ఉంది, పిఆర్కే పై కుట్రలు కాదు, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టండి గిట్ అని చెప్పి. మా మాస్టర్లు అండి, ఇప్పుడు ఆమె చెప్పింది కరెక్ట్ అండి, కరెక్ట్ చెప్పిందండి. ప్రజల సమస్యపై దృష్టి పెట్టన్నారు. మా మాస్టర్లు ప్రజల సమస్య ఒకటే, పిఆర్కే లోపలేడు. మా సమస్యలు కూటమి ప్రభుత్వం తీర్చింది, చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు. ఓకే, అంటే మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా మాట్లాడుతా ఉన్నారా, లేకుంటే వేరే పార్టీకి సంబంధించిన? అంటే పార్టీతో సంబంధం లేదు సార్, ఇప్పుడు చెబుతున్నాం కదా, మేము లేకపోతే మాచర్లో తిరిగే వాళ్ళం. మాచర్ల పరిస్థితులు మాకు తెలుసు, ఎవరైంది అనేది మంచి చెడ్డ తెలుసు. మేము రాజకీయాల్లో గమనిస్తూనే ఉంటాం ఎవరైంది అనేది. ఇప్పుడు మీరు చెప్పండి, కూటమి ప్రభుత్వం గెలవడం మంచిది అంటారా, లేకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పాలన బాగుండేనా మీకు? అసలుకి కోరికే లేదండి. అసలుకి వైఎస్ఆర్సీపీ పాలనే కన్నా పనికిమాలిన ప్రభుత్వం అది. ఎందుకు అంత మాటలు మాట్లాడుతా ఉన్నారు? రౌడీల్ని దొంగల్ని మొత్తం మర్డర్లు చేసేవాళ్ళని, రేపులు చేసేవాళ్ళు మొత్తం చేశారు. గంజాయి అమ్ముకునే వాళ్ళని తీసుకొచ్చి ఆశ్చర్యాన్ని అల్ల కల్లోలం చేసి రాష్ట్రం మొత్తాన్ని బస్టు పెట్టించారు వాళ్ళు. ఇప్పుడు కోట ప్రభుత్వం కొద్దిగా బ్రహ్మారెడ్డి గారు మాచర్లకు ఆయన ఎమ్మెల్యే అయినాక ఏం గొడవ లేకుండా కొద్దిగా ప్రశాంతంగా ఉంది, ఎవరు పొలాలు చేసుకుంటారు, ఎవరు వెళ్తున్నారు అన్నం కాదు. ఏ ఎలక్షన్స్ అయినా కూడా మాచర్లలో కొట్లాట అవుతుంది అంట, అది వాస్తవేనా? కొట్లాట చేస్తారండి వాళ్ళు, ఏదైనా సరే. ఇంక మాకు ఎవరు ఉండకూడదు, ఎదురు ఉండకూడదు, ఎవరు మాట్లాడకూడదు, ఓటేయకూడదు, కనీసం ఏమి చేయకూడదు. ఇక మేము చెప్పింది మేమే బాస్, అట్లా చేశారు. లాస్ట్ టైం ఎలక్షన్ లో కొట్లాట అయిందా అండి, అంటే గొడవ అయిందా? ఎన్ని చోట్ల అండి బాబు, ఎంతమంది ప్రాణాలు నిలిపోయారు, తప్పించుకొని అందరు పారిపోయారు. కానీ ఎన్నిళ్ళు కూడా పెచ్చు కొట్టారండి ఎలక్షన్స్ లో. ఓహో కాదండి, ఇప్పుడు ఆ టాపిక్ అంతా పక్కన పెట్టండి. అంటే యాంకర్ శ్యామల గారు హైదరాబాద్ లో ఉండి ధర్నా చేయడం అసలు దేనికి, ఎందుకు ధర్నా చేస్తా ఉన్నారు హైదరాబాద్ లోనే? రెండు పాయింట్లు అండి ఇక్కడ, చెప్పండి. ఒకటి, మాచర్లు వచ్చి చేయమన్నారు, డబ్బులు ఇస్తావు, ఫస్ట్ డబ్బులు ఇస్తావు, డ్రామా చేయాలమ్మా అని చెప్పారు. మాచర్లు వచ్చి చేద్దాం అనుకుంది. మాచర్లో జనాలందరూ కోపంతో ఉన్నారు, మళ్ళీ నన్ను కొడితే మళ్ళీ హాస్పిటల్ బిల్లులకి డబ్బులు జరుపుని ఆగిపోయింది. తీసుకున్న డబ్బులు న్యాయం చేయాలి కదా, ఎక్కడ చేసి మీకు పర్లేదు అంటే సరే ఎక్కడో చోట చేయమని నాకు వీడియోలు పెట్టంటే ఇంకా మాచర్లో పోస్ట్ పోన్ చేసి హైదరాబాద్ లో చేసింది. ఓకే, వీళ్ళందరూ అంటే ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళందరూ. అసలు ఏం తెలుసండి వాళ్ళకి, మాచర్లు దారి తెలిసే వాళ్ళకి
మాటలకు దారి తెలుసా? భలే ఉన్నారు వీళ్ళంతా. అంటే ఏవో బ్లాక్ ఏదో కప్పుకొని ఉన్నారు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఫ్లెక్సీ లాంటివి పట్టుకున్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి సపోర్ట్ చేస్తా మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి చెప్పండి, ఇట్లాంటి వ్యక్తికి సపోర్ట్ చేయడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా వీళ్ళందరికీ? అసలుకి వాడిని మనిషి అనమే కరెక్ట్ కాదండి. ఉమ్, వాడికి సపోర్ట్ చేయడం గురించి దేవుడు ఎరుగు. ఉమ్. వాడిని మనిషి అనడం, వాడికి సపోర్ట్ చేయడం అన్ని అసలు మాట్లాడుకునే అనవసరం. థ్యాంక్ యూ అండి. సరేనండి, మంచిది, ఉంటా. ఓకే. సో చూస్తున్నారు కదా, ఈ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎన్ని గన్న ఘోరాలు చేసిండో. గట్లాంటి ఘోరాలు చేసిన వ్యక్తికి మన డ్రామా శ్యామల సపోర్ట్ చేస్తూ ఉందంటే డ్రామా శ్యామల గారిని ఏమనాలో ఇంకా మీరే చెప్పాలా. సో గట్లాంటి వ్యక్తులకి మీరు సపోర్ట్ చేస్తారా? అంటే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి మేము సపోర్ట్ చేస్తాం గిట్లని చెప్పి కామెంట్ చేయండి. గట్లాంటి వ్యక్తిని శిక్షించడమే కరెక్ట్ గిట్లని చెప్పి మీరు అనుకుంటే ఈ విషయం కూడా కామెంట్ చేయండి. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మన డ్రామా శ్యామల గారి గురించి కూడా 4 కామెంట్లు వేయండి, చూస్తారు జనాలు. Thank you.